ఆంధ్రప్రదేశ్లోని కాశీబుగ్గలో ఏకాదశి రోజున జరిగిన తొక్కిసలాటలో 10 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఒక 12 ఏళ్ల చిన్న పిల్లాడు, 9 మంది ఆడవాళ్ళు. 9 మంది ఆడవాళ్ళు. వాళ్ళ ఇళ్లలో పాపం చంటి పిల్లలు ఉంటారు, చదువుకుంటున్న పిల్లలు, ఎదుగుతున్న పిల్లలు, ఎదిగిన ఆడపిల్లలు, పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు, లేకపోతే వాళ్ళు బాధ్యతగా చూసుకోవాల్సిన అమ్మా నాన్నలు, అత్తమామలు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఘోరానికి ఎవరు కారణం? దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి? ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి మనం వెంటనే పోలీసులను, ప్రభుత్వాలను నిందించేస్తాం, అంతా వాళ్ళ వల్ల జరిగింది, చూసుకోలేదని. కానీ మనదేం లేదా? ప్రజలుగా మనకి ఏ బాధ్యత లేదా? ఎప్పుడు నేర్చుకుంటాం మనం? క్రమశిక్షణ, సివిక్ సెన్స్, సివిక్ డిసిప్లిన్. ఆ టెంపుల్ కట్టిన పెద్ద ఆయనకి 95 ఏళ్ళు. ఏదో దేవుడు సేవ చేసుకుందాం చివరి రోజుల్లోని తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టి ఆ గుడి కట్టి స్వామి వారికి సేవ చేసుకుంటున్నాడు. రోజు ఆ గుడికో 2000 మంది వరకు వస్తుంటారు. ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు, నిన్నే జరిగింది. నేను చెప్పినా కూడా జనం వెళ్ళలేదు. ఒక్కసారి అంతమంది ఎలా వచ్చారో కూడా నాకు అర్థం కావడం లేదు. నా స్వామి వారి గుడిలో 9 మంది చచ్చిపోవడం ఏంటి, 10 మంది చనిపోవడం ఏంటి? ఈ బాధను నేను ఎప్పటికీ మర్చిపోగలుగుతాను? ఇందులో ఎవరిని నేను బాధ్యులు చేయలేనని ఆయన మొత్తుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన్ని బాధ్యులు చేయాలా? లేకపోతే ఒక ప్రైవేట్ టెంపుల్లో అంతమంది వచ్చేస్తారని ముందే ఊహించకుండా అక్కడ సెక్యూరిటీ ఇవ్వని పోలీసులను నిందించాలా? లేకపోతే విపక్షాలాగా ప్రభుత్వాన్ని నిందించాలా? అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉంటే ఈ విపక్షాలు నిందిస్తాయి, వీళ్ళు ప్రభుత్వంలో ఉంటే ఆ విపక్షాలు నిందిస్తూ ఉంటాయి. ఇది కామన్ గా జరిగే విషయం. ఈ పొలిటికల్ గా జరిగే విషయాల జోలికి మనం వెళ్ళొద్దు. ఎవరిని నిందించాలి అంటే ఇక్కడ ప్రజలు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 2 నిమిషాలు రెడ్ సిగ్నల్ పడితే మనం ఆగలేం, రోడ్డు మీద సిగ్నల్ జంప్ చేస్తాం. కొత్త సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ డేనే చూసేసేయాలి, తొక్కుకుంటూ వెళ్ళిపోయిన సినిమా చూసేసేయాలంటూ తొక్కిసలాటకి కారణమవుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. ఆఖరికి ఒక హీరోయిన్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ లేకపోతే ఒక లీడర్ ఏదో కార్నర్ మీటింగ్ పెడుతున్నాడు అంటే ముందు వెనక ఆలోచించకుండా చంటి పిల్లల్ని, పెద్దవాళ్ళని తీసుకెళ్లిపోయి ఆ గుంపుల్లోకి తీసుకెళ్లి వాళ్ళని చంపేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆఖరికి దేవుడి దగ్గర కూడా 1 గంట వెయిట్ చేయలేకపోతున్నాం మనం. ఏమవుతుంది 1 గంట ఆలస్యం అయితే? మీ పని ఇంకొక అరగంట లేట్ అవుతుంది, అంతేగా? అత్యుత్సాహం ఎందుకు? ఇవాళ అలా ఆ టెంపుల్లో కొంతమంది చూపించిన అత్యుత్సాహం వల్లే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు నేర్చుకుంటాం మనం? మారాలి, మారి తీరాలి.